కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. చూసిరు కదా, మనం అనుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. ఈ విషయంలో ఏమైంది, కాళేశ్వరం కేసును ఎవరికి అప్పగించిండు, తీసుకుపోయి సిబిఐకి అప్పగించిండు. సిబిఐకి ఉన్న ఆధారాలను కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి పని అది? ఒకవేళ రాష్ట్రంలో ఉండదనుకో, సిట్టు విచారణ చేస్తుంటే ఏమైందని చెప్పేసి అడుగుతారు కదా అందరూ. అట్లా కాకుండా సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా డిమాండ్ చేసిండ్రు, ఇస్తే మంచిగా ఉంటుందని. ఇప్పుడు కేంద్రం కోర్టునే వేసి పడేసిండు. ఇప్పుడు ఏమైంది, ఒకవేళ ఇప్పుడు ఇంకా విచారణ స్టార్ట్ అయ్యలేరట వీళ్ళు, ఎవరు సిబిఐ స్టార్ట్ చేయలేదంటే దాని అర్థం ఏంది, మరి ఏమైనా కుమ్మక్క అవుతున్నారా అని చెప్పేసి మళ్ళీ ఒక లొల్లి, ఎవరెవరు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అవుతున్నాయనేటువంటిది లొల్లి పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేసి మొత్తం ఆయనని అరెస్ట్ చేసి ఇలా నిజంగా ఒకవేళ ఎవరు దొంగలో తేర్చి వాళ్ళని తీసుకుపోయి లోపల పడేసి అడుకో, మంచిగా ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, బీజేపీ తర్వాత బీఆర్ఎస్ బంధం తెగిపోతుంది. ఇట్లా మొత్తం మీద ఒక రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కాళేశ్వరం అంశాన్ని, అవినీతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకుపోయి కేంద్రం కోర్టులో వేసి పడేసిండు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తలేరని మళ్ళీ ఇప్పుడు స్టోరీ, ఇట్లా స్టోరీ ఏంది వాస్తవమే, నిజంగా జరుగుతుంది కూడా ఇదే. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. చూసుకో, మేము లెటర్ రాసినాము, మీకు అన్ని ఆధారాలు ఇచ్చినా, మరి ఏం చేస్తారని చెప్పేసి ఇప్పుడు అడుగుతందుకు ఉన్నది లెక్క. ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ, అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్ట్లు కూడా అందజేసారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం. రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిండు. మరి ఏమైంది, ఇప్పుడు 48 గంటలు కాలేదా అని అడుగుతారు. ఇప్పుడు 12 రోజులు గడిచినా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరాధిస్తున్నట. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సిబిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు 12 రోజులు గడుస్తున్నా అటు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఇటు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో సిబిఐ సంప్రదింపులు జరపడం కానీ ప్రారంభించలేదు. ఈ అంశంపై ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై గత నెల 31న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి అనుగుణంగా సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ కాపీ తనకు అందినట్లు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాధానం కానీ, దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం కానీ ఇప్పటివరకు ఏం రాలేదు. అన్ని ఆధారాలు అందజేత. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని, ప్రాజెక్టులోని వివిధ దశల్లో అవినీతి జరిగిందని, అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేఖతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు, ఘోష్ కమిషన్ తర్వాత ఎన్డీఏసీఏ విజిలెన్స్ నివేదికలను కూడా, ఇతర ఆధారాలను కూడా సిబిఐకి అందజేసింది. సాధారణంగా ఇలాంటి ప్రాధాన్యం ఉన్నటువంటి కేసుల దర్యాప్తు కోసం అభ్యర్థనలు వచ్చినప్పుడు సిబిఐ ప్రాథమిక పరిశీలన చేసి దర్యాప్తుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుంది. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ నుంచి ఎలాంటి సమాధానం కానీ, దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం కానీ రాలేదు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం ఏర్పడ్డది. కానీ ఇంకేం స్టార్ట్ కాలేదు. ఏమవుతుంది ఇప్పుడు, ఇట్లనే ఆగితేనేమో కేంద్ర ప్రభుత్వం బదనాం అవుతుంది, సిబిఐ బదనాం చేస్తారు. ఒకవేళ ఇది దర్యాప్తు మొదలుపెట్టి స్పీడప్ చేసి దందం తీసుకుపోయి లోపల పడేసారు అనుకో, ఇక్కడ బీఆర్ఎస్ పని ఖతం అయిపోతుంది. లేదు బీఆర్ఎస్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి వీళ్ళు, పోయి భారతీయ జనతా పార్టీ అగ్రనేతల దగ్గర కాలం మీద పడతారు. మరి అట్లయితే ఎట్లయితుంది అనుకుంటే లాస్ట్కి వస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇద్దరు 2 పార్టీలు ఒకటేనైనటువంటి ప్రచారం జరుగుతుంది. దాంతో ప్రజల్లో పరిచయం అయిపోతారు. అట్లా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. మరి ఏం చేస్తారో చూడాలి సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ.